ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి సమయమంతను కూడా మీ కృప చూపించారు నాయన, మీ సహాయము దయచేశారు. మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు. మీ దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. అయా, ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని ధన్యత మా అందరికీ అనుగ్రహించి సజీవులుగా ఈ విధంగా మమ్మల్ని మరొకసారి మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొని ప్రార్థించుకునే, మీ నామాన్ని గణపరుచుకునే ఈ యొక్క విలువైన అవకాశం దయచేసినందుకు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో నాయన భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మేము ఆలకించి వాటిని తండ్రి విని మా హృదయమును మేము కలవరపరుచుకుంటూ ఈరోజంతా కూడా దుఃఖముతోనూ ఈరోజంతను కూడా బాధతోనూ జీవిస్తున్నాము నాయన. అయ్యా, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా మీ ఆజ్ఞలను మేము ఆలకించి అయా వాటిని గైకొని మేము జీవిస్తే మేము క్షేమముగా ఉంటాము అని, మేము సంతోషముగా ఉంటాము అని, ఏ హాని గాని, ఏ ప్రమాదము గాని, ఏ ఇబ్బంది గాని మా దగ్గరకు రాలేదు అని నాయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఆ రీతిన మీ వాక్యాన్ని విని మేము ఈరోజంతను కూడా ఆనందించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలమునే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నామయ్యా, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో, ఆశయాలతో తమ రోజును ప్రారంభిస్తూ ఉండగా నాయన ఈ రోజున ఎక్కడ కూడా వారికి ఎటువంటి ప్రతికూలత ఎదురవ్వకుండా సహాయము దయచేయండి. ఎవరు కూడా వారిని నిందించకుండా, అవమానించకుండా, వారిని నిరుత్సాహపరచకుండా కృప చూపించండి నాయన. అనుకున్నవి అనుకున్నట్లుగా సరైన సమయములో ముగించబడుటకు, చేయుటకు కావలసిన శక్తిని, సామర్థ్యమును, బలమును, జ్ఞానమును మీరే దయచేయండి. అయా, చేస్తున్న ప్రతి కార్యములో కూడా నూరంతల ఆశీర్వాదాలు ఈరోజు బిడ్డలు చూడడానికి సహాయము అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరల ప్రారంభించబడుటకు కృప చూపించండి. నూతనముగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్నారు, కార్యాలు మొదలు పెడుతున్నారు, వాటన్నిటినీ కూడా దీవించండి తండ్రి. నాయన, ప్రయాణాల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము. ఏ మార్గం గుండా మేము వెళ్తున్నా, ఎటువంటి ప్రయాణంలో మేము ఉన్నా రక్షణ దయచేయండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మార్గంలో పొంచి ఉన్నాయి నాయన. ఏవిను ఏ బిడ్డ దరికి రాకుండా భద్రపరచండి. క్షేమముగా వారి వారి ప్రాంతాలకు చేరబడుటకు సహాయము దయచేయండి నాయన. అదే విధముగా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, వారందరినీ జ్ఞానంతో నింపండి. తెలివితేటలు వారికి దయచేయండి. చదివినవి గుర్తుండే కృప చూపించండి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ అన్ని మీ స్వాధీనపరచుకోండి. అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి. ఆపరేషన్స్, డెలివరీస్ను కూడా అయా అన్నీ కూడా సజావుగా సాగడానికి కృప చూపించండి. అయా, ఎవరితో మేము ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా సహనమును మాకు దయచేయమని, ఏ ఆకర్షణలో మేము పడకుండా అయా వాక్య జ్ఞానం మాకు దయచేయమని. తండ్రి, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారి గడప దగ్గరకు రాకుండా ఈరోజంతా వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరూ ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అనారోగ్యము ఎవరికి రాకుండా, ఎవరు కూడా ఆర్థికపరమైన కష్టాలను, నష్టాలను ఈ రోజున చవి చూడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమృద్ధిని మీరే ధారాళముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోనకుండా సహాయము దయచేయండి.
మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామానికి ఘనతకరముగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగాను ఉండే కృపా సహాయం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి నాయనా. అయా, మేము కూడా మాకు తెలిసినటువంటి మీ మాటలను అనేకులకు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసుకొనమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.